హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గాయత్రి శర్మ బ్యూటీషియన్. ఈ వీడియోలో చాలా మంది స్కిన్ వైటనింగ్ కోసం చెప్పండి, మీరు ఏం యూజ్ చేశారు మీ స్కిన్ వైటనింగ్ గురించి అని చాలా మంది అడిగారు. సో స్కిన్ కేర్ సిరీస్ లో పాటుగానే గ్లూటాథయాన్ పౌడర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇంతవరకు నేను యూట్యూబ్ లో షేర్ చేయలేదు అండ్ మీకు ఇలాంటి రెసిపీ కూడా ఎక్కడ దొరకదు, ట్రస్ట్ మీ. బై బర్త్ నేను స్కిన్ వైట్ గా లేదు నాది. సో నేను చామన ఛాయ ఇంకా స్పోర్ట్స్ ఎక్కువ ఆడేదాన్ని, చాలా చెప్పాలంటే వీటిష్ కలర్ లో ఉండేదాన్ని. సో నేను బ్లాక్ అనను, ఎందుకంటే ఎవ్రీ కలర్ ఈజ్ గుడ్, నాకు తెలుసు ఆ విషయం. సో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉండేదాన్ని, స్పోర్ట్స్ ఆడేదాన్ని. బట్ ఏంటంటే స్లోగా స్పోర్ట్స్ ఆడుతుంటే ఎక్కువ ట్యాన్ అయిపోతూ ఉంటుంది మన స్కిన్. సో ఏంటంటే స్కిన్ చాలా డల్ గా, సో వీటిష్ కలర్ లో ఉండేది. సో నేనేం చేశానంటే మ్యారేజ్ కి ముందు, సో ఎవ్రీ గర్ల్ మ్యారేజ్ లో చాలా బాగా కనిపించాలని అనుకుంటారు కదా, సో మ్యారేజ్ కి ముందు మాత్రం నేను కొంచెం కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ షేర్ చేశాను, నా స్కిన్ ఏ విధంగా నేను స్లోగా కలర్ చేంజ్ చేసుకున్నాను, కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను. సో బట్ నేనేంటంటే మ్యారేజ్ కి ముందు ఏ విధంగా గ్లూటాథయాన్ పౌడర్ వాడాను ఆ సీక్రెట్ మీతో ఈ రోజు షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్రతి అమ్మాయికి న్యాచురల్ గా ఒక చిన్న కోరిక ఉంటుంది, అమ్మాయి కాదు అబ్బాయి కూడా, న్యాచురల్ గా కాంప్లెక్షన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. న్యాచురల్ గా గ్లూటాథయాన్ పిల్స్ ఏ విధంగా యూజ్ చేయాలి నేను ఆల్రెడీ షేర్ చేశాను. బట్ అదేంటంటే కొంచెం బిట్ కాస్ట్లీ అనమాట. చాలా మంది న్యాచురల్ గా ఇంట్లో ఏ విధంగా గ్లూటాథయాన్ పౌడర్ చేసుకోవాలి ప్లీజ్ చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. సో స్కిన్ కేర్ సిరీస్ లో పార్ట్ గా ఈ రోజు నేను గ్లూటాథయాన్ పౌడర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. సో గ్లూటాథయాన్ పౌడర్ ఎవ్రీ డే మీరు తీసుకున్నట్లయితే 3 months లో మీ కాంప్లెక్షన్ 1 bit డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ మై గ్యారంటీ, టేక్ ద ఛాలెంజ్. 3 months రోజు తీసుకోండి. సో ఆయుర్వేదిక్ ప్రకారం ఏంటంటే 21 to 40 days ఏ పనైనా మీరు నియమం ప్రకారం ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ రోజు మనం తీసుకున్న ఫుడ్ మనకి డైజెస్ట్ అయ్యి అది మనకి బ్లడ్ లోకి కలిసి దాని రిజల్ట్స్ రావాలంటే మినిమం 21 days to 35 days పడుతుంది. డెఫినెట్ గా చెక్ చేసుకోండి, ఇంటర్నెట్ లో కూడా మీకు తెలుస్తుంది. సో ఏంటంటే ఈ రోజు రాగానే రేపు కలర్ వచ్చేస్తారు, 3 days కలర్ వచ్చారని కూడా నేను చెప్పను. మినిమం 21 days వాడండి. అందుకనే పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకు ముందు ఏం చేస్తారంటే 21 to 30 days ముందు నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో తప్పకుండా ఈ గ్లూటాథయాన్ పౌడర్ నేను చెప్పబోయేది మాత్రం ఎవరైనా 12+ years ఉన్న వాళ్ళు ఎవరైనా తాగొచ్చు. ఇది న్యాచురల్ సేఫ్ పౌడర్ అన్నమాట. సో ఇంట్లో న్యాచురల్ గా తయారు చేసుకోవచ్చు. సో ఈ రోజు నేను నా సీక్రెట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఆయుర్వేదిక్ కోర్స్ లో కూడా నేను తెలుసుకున్నాను దీని గురించి, ఏ ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా మిక్స్ చేస్తే ఎలా వస్తుందని. మంచి రిజల్ట్స్ వస్తాయి 21 to 40 days లో. ట్రస్ట్ మీ అండ్ ట్రై దిస్, టేక్ ది ఛాలెంజ్. ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఛాలెంజ్, ఎందుకంటే చాలా మందికి కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. సో ఆల్రెడీ మీరు 7 days స్కిన్ కేర్ ఛాలెంజ్ తీసుకున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉప్టన్ ప్యాక్ అంటే శనగపిండితో ఏ విధంగా 3 ingredients ఈజీగా మిక్స్ చేసి 1 week లో మీ స్కిన్ క్లియర్ స్కిన్ ఏ విధంగా పొందొచ్చు నేను ఆల్రెడీ చెప్పాను. సో తప్పకుండా దీంతో పాటు అది కూడా ట్రై చేయండి. రోజుకి ఒక్కసారి శనగపిండి ప్యాక్ తప్పకుండా వేసుకోండి. సో ఏంటంటే బయట నుంచి మనం దాన్ని క్యూర్ చేయాలి, లోపల నుంచి పౌడర్ వాడాలి. అసలు ఈ గ్లూటాథయాన్ అంటే ఏంటి, ఇది నిజంగా మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుందా, స్కిన్ వైటనింగ్ చేస్తుందా అంటే ఎస్. గ్లూటాథయాన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది మన బాడీలో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనం ఏ పని చేసినా, డైజెషన్ ఎట్సెట్రా, మనం ఎక్సర్సైజ్ చేసినా, ఏ పని చేసినా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. వీటి వల్ల మన స్కిన్ ఏజింగ్ గా కనిపించడం ఇలాంటివి జరుగుతుంది. సో గ్లూటాథయాన్ అనేది వీటిని కంట్రోల్ చేస్తుంది. సో యాంటీ ఏజింగ్ గా వర్క్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మన ఏజింగ్ ని స్లోగా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు మెలనైన్ ప్రొడక్షన్ వల్లే మన స్కిన్ కి కలర్ వస్తుంది. సో ఇది సైంటిఫిక్ రీజన్, మీ అందరికీ తెలుసు. మెలనోసైట్స్ ప్రొడక్షన్ ఉంటే ఎక్కువ కాంప్లెక్షన్ అనేది డార్క్ గా ఉంటుంది. సో తక్కువ ప్రొడక్షన్ అయితే మన స్కిన్ అనేది ఫెయిర్ గా ఉంటుంది. సో ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట గ్లూటాథయాన్ పౌడర్. గ్లూటాథయాన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఉంటారంటే బయట బాతింగ్ పౌడర్స్ వాడేయటము, బయట ఫేస్ క్రీమ్స్ అప్లై చేయటము, ఫేస్ ప్యాక్స్ వేసుకోవటము వలన మన స్కిన్ చాలా బాగా అయిపోతుంది అనుకుంటారు. సో ఒక నిజం అందరూ యాక్సెప్ట్ చేయాలి, అదేంటంటే బ్యూటీ అనేది ఇంటర్నల్ నుంచి రావాలి. సో ఇంటర్నల్ గా బ్యూటీ మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితేనే వస్తుంది. దాంతో పాటు మనం చేయాల్సిన కొన్ని చిన్న పనులు ఉన్నాయి. హెల్దీ లైఫ్ స్టైల్ గడపాలి. హెల్దీ లైఫ్ స్టైల్ గడపాలి అంటే ఒక మంచి డీటాక్సిఫికేషన్ లిక్విడ్ తాగండి మార్నింగ్ పూట. తర్వాత 30 minutes ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. 3 liters వాటర్ తాగండి. దీంతో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది మీరు చేస్తూ హెల్దీ డైట్, ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ తీసుకోవటం వలన ఈ 5 కాంబినేషన్ లోనే మీకు మిరాకిల్స్ అనేవి నిజంగా జరుగుతాయి. దీంతో పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్లూటాథయాన్ పౌడర్ కూడా మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.
సో ఈ 5 టిప్స్ నేను చెప్పిన ఫాలో అవుతూ ఉంటే ఫుల్ బాడీ వైటనింగ్ అనేది జరుగుతుంది, పర్మనెంట్ గా జరుగుతుంది, లాంగ్ లాస్టింగ్ లో కూడా జరుగుతుంది. సో మెయిన్ బ్యూటీ సీక్రెట్ ఎక్కడ ఉందంటే హెల్దీ లైఫ్ స్టైల్ లో ఉంది, దాంతో పాటు గ్లూటాథైన్ ఇంక్లూడ్ చేసుకోవడంలో ఉంది. సో ఈ 5 టిప్స్ ఫాలో అవుతూ గ్లూటాథైన్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, తప్పకుండా మీ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. దీనికి నాది గ్యారంటీ. స్కిన్ కేర్ సిరీస్ ఫాలో అవ్వండి తప్పకుండా. నేను డైలీ వీడియోస్ కూడా పెట్టట్లేదు, ఆల్టర్నేట్ డే మాత్రమే, వీక్లీ 3 వీడియోస్ మాత్రమే పెడుతున్నాను, సండే షాపింగ్ వీడియోస్ మాత్రం పెడతాను. సో ఈ 3 డేస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మంచి టిప్స్ చెప్తున్నాను నేను. సో తప్పకుండా చక్కగా న్యాచురల్ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి తప్పకుండా నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో నాతో షేర్ చేయండి. సో ప్రతి వీడియోలో 3 లక్కీ విన్నర్స్ ని నేను తప్పకుండా అనౌన్స్ చేస్తాను ఈ మంత్ ఎండ్ కి. సో 30 డేస్ టైం ఇస్తున్నాను, ఎందుకంటే మీరు ట్రై చేసి మీ రిజల్ట్స్ ఎలా వచ్చాయి నాతో షేర్ చేయడానికి టైం పడుతుంది కదా. సో ఈ రోజు చెప్పిన రిజల్ట్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ షేర్ చేయండి, ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో ఉన్నాను. సో నేను చక్కగా హోమ్ టిప్స్ చెప్తాను, నాకు చాలా వర్క్ అయ్యాయని వేల మంది కామెంట్స్ పెడుతున్నాను. నేను ఇక్కడ మీకు ఇస్తాను కూడా రిజల్ట్స్. చాలా మంది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చారు నాకు. సో ఆ పాజిటివ్ రిజల్ట్స్ తోనే నేను ముందుకెళ్తున్నాను, ఛానల్ కూడా ముందుకెళ్తోంది. సో తప్పకుండా ఈ వీడియో అనేది చాలా మందికి షేర్ చేయండి. ఇది జెన్యున్ కంటెంట్. నేను అది పూసుకోండి ఇది రాసుకోండి అని చెప్పట్లేదు, ఇంటర్నల్ గా ఇస్తున్నాను, ఎక్స్టర్నల్ గా కూడా ఇస్తున్నాను మీకు. సో తప్పకుండా మీకు రిజల్ట్స్ వస్తాయి, ఇది నా హామీ. నేను 3 ఇయర్స్ గా యూట్యూబ్ లో ఉన్నాను, ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను ఒక బ్యూటీషియన్, నేను ఆయుర్వేదిక్ కోర్స్ చేశాను, బేసిక్ కోర్సెస్, అరోమా థెరపీ చేశాను, నేను ఒక ఎంఎస్సి బిఎడ్ టీచర్ అనమాట ప్రొఫెషనల్ గా కూడా. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది జెన్యున్ కంటెంట్ ని ఎందుకు వీళ్ళు ఫార్వర్డ్ చేయలేకపోతున్నాను. ఆ తర్వాత వచ్చిన ఛానల్స్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ముందుకు వెళ్ళిపోతున్నాయి, 4 lakhs 5 lakhs కంప్లీట్ చేసుకుంటున్నాయి ఈ బ్యూటీ ఫీల్డ్స్ లోనే. సో తప్పకుండా నా ఛానల్ ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. అక్క ప్లీజ్ చెప్పండి అంటేనే నేను టిప్స్ అనే చెప్తాను. సో తప్పకుండా వీటిని లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఇది, మన ఫ్యామిలీ. సో ఇది 4 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యేటట్టు అందరూ హెల్ప్ చేయండి. డూ ఇట్ యువర్ సెల్ఫ్. గ్లూటాథైన్ పౌడర్ చేసుకోవడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే నెంబర్ 1 ఇంగ్రీడియంట్ గసగసాలు. వీటిని ఇంగ్లీష్ లో పాపీ సీడ్స్ అంటారు. సో ఈ వీడియోలో చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లింక్స్ కూడా మీకు డైరెక్ట్ గా ఆన్లైన్ లింక్స్ ఇస్తాను, చూడండి. సో పాపీ సీడ్స్ అనేవి, గసగసాలు అనేవి మెమరీ పవర్ ని చాలా బాగా పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. చాలా మంది మతిమరుపు వస్తూ ఉంటుంది, వాళ్ళకి మర్చిపోతూ ఉంటారు. సో దీంతో చేసిన పాయసం వాళ్ళకి ఇస్తూ ఉంటారు, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. గ్లూటాథైన్ కంటెంట్ కూడా ఈ గసగసాల్లో చాలా ఉంటుంది, అందుకనే మనకి ఇండియన్ స్వీట్స్ లో అన్నిట్లో పైన గసగసాలు వేయడానికి కారణం అదే. సో స్కిన్ ని చాలా స్మూత్ అండ్ హెల్దీ టెక్స్చర్ తేవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు కావాల్సిన క్వాంటిటీ ఏంటంటే 100 grams గసగసాలు తీసుకోవాలి. నెంబర్ 2 ఇంగ్రీడియంట్ బాదం. బాదంలో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే రౌండ్ షేప్డ్ ఆల్మండ్స్ నేను ఇక్కడ ఇస్తాను. సో అవేంటంటే కాలిఫోర్నియా బాదమ్స్. మనకి దేశీ బాదం దొరుకుతుంది. సో ఇట్లా ఒక నొక్కు వచ్చినట్టు వస్తుంది అనమాట. దాంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది బాదంలో. సో ఎప్పుడైతే మనం దీన్ని గసగసాలతో కలుపుతామో గసగసాల్లో ఉన్న గ్లూటాథైన్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో తప్పకుండా బాదం అనేది ఆ విధంగా దేశీ బాదం మాత్రమే తీసుకోండి. బట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. బాదం మనం ఎంత తీసుకోవాలంటే 50 grams తీసుకోవాలి. సో బాదంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, మీకు తెలుసు. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఐరన్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మన బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవాలంటే బాదం తప్పకుండా తీసుకోవాలి. ఎక్కువగా దొరికే విటమిన్ ఈ మన బాడీ అబ్జర్వ్ కూడా చేసుకోలేదు. సో 100% రిజల్ట్స్ రావాలంటే మనం దేశీ బాదం తీసుకోవాలి. బాదం కాస్ట్లీ ఉంటాయి, బట్ ఓకే, దేశీ బాదం తీసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. 3rd ఇంగ్రీడియంట్ ఆమ్లా పౌడర్. నేను ఎప్పుడు చెప్తాను, ఆమ్లా అనేది పౌడర్ రూపంలో మీరు తెచ్చుకోకండి. మార్కెట్ లో మనకి ఎండబెట్టిన ఆమ్లా దొరుకుతాయి. ఆమ్లా అంటే పెద్ద ఉసిరికాయని ఎండబెట్టినవి దొరుకుతాయి అనమాట. సో అవి మీరు తెప్పించుకుని పౌడర్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. పౌడర్ అంటే దాంట్లో మనం ఏకేం కలుపుతారో తెలీదు, రిజల్ట్స్ కూడా 100% వస్తాయని మనకి గ్యారంటీ లేదు. సో తప్పకుండా మనకి ఆన్లైన్ లో ఎండబెట్టిన ఉసిరి దొరుకుతుంది. మీకు పతంజలి షాప్స్ లో కూడా మీరు వెళ్ళి అడిగితే మీకు దొరుకుతాయి. సో ఎండబెట్టిన ఉసిరికాయలు తెచ్చుకుని మాత్రమే పౌడర్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఆమ్లాలో మీకు తెలుసు విటమిన్ సి రిచ్ గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ సూపర్ గా ఉండాలన్నా, మన స్కిన్ కి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా విటమిన్ సి చాలా మంచిది. ఆమ్లా తప్పకుండా వాడాలి. దీంట్లో అస్కార్బిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్ అనేది మనకి గ్లూటాథైన్ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా మన ఆమ్లా పౌడర్ చేసుకుని మీ చేతులతో మీరు అదే యూజ్ చేయండి. 4th ఇంగ్రీడియంట్ ములేతి, అంటే దీన్ని ఇంగ్లీష్ లో లికోరైస్ అంటారు, తెలుగులో ఎస్టి మధు అంటారు. దీంతో ఆల్రెడీ నేను ఒక క్రీమ్ కూడా చెప్పాను. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటి క్రీమ్స్ ఇంట్లోనే మీరు తయారు చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది వీడియోస్ చూసి ట్రై చేస్తూ ఉంటారు, ట్రై చేసి నాకు సూట్ కాలేదు మీరు చెప్పింది,
చాలా మంది చాలా ఘోరంగా కూడా రాశారు. నేను ఆయుర్వేదిక్ లో చదువుకున్నాను, నేను యూజ్ చేస్తూ ఉంటాను, ప్రతిదీ నేను నా ఫేస్ మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. సో నాకు మంచి కానిది మీకు ఎలా చెప్తాను, నేను ఇంకా మా అబ్బాయికి నేను ఏం యూజ్ చేస్తానో కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా ములేతి అంటే ఎస్టీ మధు అనేది చాలా బాగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీని ఇస్తుంది. మనకు స్లోగా స్కిన్ ఫెయిర్నెస్ ఇంటర్నల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఇంటర్నల్ గా తీసుకుంటున్నారు కాబట్టి. ఇది కూడా మీకు అమెజాన్ లో వేరు దొరుకుతుంది. ఎస్టీ మధు అనేది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు. లికోరైస్ మీకు మూలిక రూపంలోనే దొరుకుతుంది. అది తెచ్చుకుని పౌడర్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్స్ కోసం. ఎండబెట్టండి, చిన్న చిన్న ముక్కలు చేసి తర్వాత పౌడర్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది కూడా మీకు పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అండ్ బ్లమిషెస్, అన్ఈవెన్ స్కిన్ టోన్, మంకీ మౌత్ అంటారు కదా, మౌత్ చుట్టూ బ్లాక్నెస్, ఇలాంటివి అన్నిటిని పోగొడతాయి. రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఆయుర్వేదిక్ లో దీంట్లో చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి. సో తప్పకుండా దీన్ని కూడా మనం 50 grams తీసుకోవాలన్నమాట. సో ఇంటర్నల్ గా తీసుకోండి. ఎక్స్టర్నల్ గా కూడా నేను క్రీమ్ చెప్పాను, నైట్ క్రీమ్, అది కూడా బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు అప్లై చేయండి. నేను చెప్పాను కదా శనగపిండి ప్యాక్ వేసుకోమని. సో ఆ ప్యాక్ వేసుకున్న తర్వాత ఈ ఎస్టీ మధుతో అంటే లికోరైస్ క్రీమ్ చెప్పాను నేను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో. తప్పకుండా 12 years వచ్చిన పిల్లల దగ్గర నుంచి కూడా ఇది యూజ్ చేయండి. స్లోగా యూజ్ చేస్తూ ఉంటే ఇది స్కిన్ కి అలవాటు అవుతుంది. ఎలాంటి పింపుల్స్ కూడా రావు. చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి తల్లిదండ్రులు పిల్లలకి. సో దట్ ఏంటంటే ఇది మన ఆయుర్వేదంలో ఇచ్చిన మూలికలు ఇవి. సో అవి మనం ఉపయోగించాలి. చాలా మంది పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు, నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. చెప్పిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు యూట్యూబ్ లో. అవన్నీ చూసి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి కోర్సెస్ నేర్చుకుని మరీ చెప్తున్న వాళ్ళని అవమానించడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో తప్పకుండా దీని గురించి తెలుసుకోండి, ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. ఆయుర్వేదిక్ ప్రకారం చాలా మంచి రెసిపీ. సో రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అవుతాయి. ఎలాంటి పింపుల్స్ కూడా రాదు. అందరికీ 90% సూట్ అవుతుంది ఎస్టీ మధు. నేను ఇంటర్నల్ గా కూడా తీసుకోమన్నా, అలాంటిది ఎక్స్టర్నల్ గా మనం యూజ్ చేస్తే ఇంకెన్ని రిజల్ట్స్ వస్తాయి మీరు ఆలోచించండి. ఇంగ్రీడియంట్ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు చాలా పాపులర్ అయింది. ఇంతకు ముందు తెలిసేది కాదు సన్ఫ్లవర్ సీడ్స్. సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతున్నాయి ప్యాకింగ్ చేసి చక్కగా. సో సన్ఫ్లవర్ సీడ్స్ మీరు తెచ్చుకోండి. అది కూడా ఆర్గానిక్ అయితే చాలా బెస్ట్. సీడ్స్ లో చాలా మంచి గ్లూటాథైన్ కంటెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సన్ఫ్లవర్ సీడ్స్ ని మరియు గసగసాలని కలుపుతున్నామో ఇవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా గ్లూటాథైన్ ని ఎన్హాన్స్ చేస్తాయన్నమాట. మన స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీకి చాలా బాగా ఉపయోగపడతాయి. సన్ఫ్లవర్ సీడ్స్ ని స్కిన్ లైటనింగ్ సీడ్స్ అని కూడా అంటారు. సో తప్పకుండా గ్లూటాథైన్ పౌడర్ అనేది మనం 100 grams తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి 5 ingredients వచ్చేసాయి. గసగసాలు, ములేతి, ఆమ్లా, బాదం అండ్ సన్ఫ్లవర్. సో ఇవన్నీ ఎంత గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసి ఒక 8 కంటైనర్ లో సీసాలో మాత్రమే పెట్టుకోండి. అది కూడా రిఫ్రిజిరేటర్ లో మాత్రమే పెట్టుకోండి. సో రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. బయట పెడితే తప్పకుండా స్మెల్ వస్తుంది, మీరు దీన్ని తినలేరు. సో తప్పకుండా రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని 1 month యూజ్ చేయండి. తర్వాత దీన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సో తప్పకుండా రోజుకి 2 సార్లు తీసుకోవాలి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద డీటాక్సిఫికేషన్ లిక్విడ్ తాగమని చెప్పాను కదా నేను. తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేశాక తప్పకుండా ఇది 1 స్పూన్ తీసుకోండి. విధంగా నోట్లో వేసుకుని దాని తర్వాత హాట్ వాటర్ కానీ హాట్ మిల్క్ కానీ తాగండి. ఎందుకంటే మీరు వెంటనే ఈ విధంగా హాట్ మిల్క్ కానీ హాట్ వాటర్ కానీ తాగడం వల్ల దీంట్లో ఉన్న ఎంజైమ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మన బాడీలో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో తప్పకుండా వేడి పాలు లేదా వేడి వాటర్ తో మాత్రమే దీన్ని తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు తీసుకోండి. ఎందుకంటే అప్పుడు మీ అందులో న్యూట్రిషన్స్ అన్ని కూడా మన బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సో మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. దీని తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ లో క్యారెట్ జ్యూస్ తీసుకోండి. మీకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. అలాగే నైట్ కూడా పడుకునే ముందు ఇంకా మీరు అన్ని చేసేసారు. నేను ఫ్లాక్సీడ్స్ జెల్ కూడా తాగమని చెప్పాను కదా. ఫ్లాక్సీడ్స్ జెల్ తాగాక ఒక 1 hour గ్యాప్ ఇచ్చి దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకుని దీంతో పాటు హాట్ మిల్క్ తీసుకోండి లేదా హాట్ వాటర్ అయినా తీసుకోండి. తర్వాత మీరు నిద్రపోవాలి, ఇంకా ఏ పని చేయకూడదు. సో ఈ విధంగా తీసుకోవాలి. ఎంత ఏజ్ నుంచి తీసుకోవాలి అంటే 12+ years ఎవరున్నా సరే పిల్లలు దీన్ని తీసుకోవచ్చు. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా దీన్ని తీసుకోవచ్చు. క్వాంటిటీ కూడా 1 స్పూన్ పొద్దున 1 స్పూన్ సాయంత్రం తీసుకోవాలి. ఇంకా దీంట్లో ఎలాంటి చేంజ్ లేదు. తప్పకుండా 21 to 40 days లోపల మీకు అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, మీకే తెలుస్తుంది మీ స్కిన్ మీద కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడం అనేది. సో తప్పకుండా మీకు రిజల్ట్స్ ఎలా వచ్చే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో షేర్ చేయండి. అంతేకాదు మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కనుక మీరు నాతో షేర్ చేసినట్లయితే నేను నా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను మీకు. ఎందుకంటే న్యాచురల్ థింగ్స్ తో మీరు చక్కగా హెల్దీగా అవుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. సో నేను ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే మీరు యూజ్ చేశారా కింద కామెంట్ పెట్టండి అని అడుగుతారు. ఎందుకంటే నేను చెప్తే
నా రిజల్ట్స్ వచ్చాయంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు చాలా మంది అలా షేర్ చేస్తున్నారు, నాకు వచ్చాయి దీనివల్ల, బాత్ పౌడర్ పూసుకుంటే నేను చాలా వైట్ అయిపోయాను, అది చేస్తే ఇలా వైట్ అయిపోయాను, చాలా మంది చెప్తున్నారు. సో కాబట్టి ఏంటంటే మనకి తప్పకుండా రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది మీరు కామెంట్స్ పెడితేనే తెలుస్తుంది వేరే వాళ్ళకి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు నిజంగా స్కిన్ వైటనింగ్ టోటల్ ఫుల్ బాడీ వైటనింగ్ కావాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి. గ్లూటాథైన్ పౌడర్ కూడా తీసుకోండి. మీ రిజల్ట్స్ నాతో షేర్ చేయండి. ఈ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనేది తప్పకుండా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు, మార్నింగ్ అండ్ నైట్ కూడా. అంతేకాదు బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ మీరు రాసుకోకపోతే 12+ ఉన్న వాళ్ళు ఎవరైనా సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయొచ్చు. అది కూడా కెమికల్ ఫ్రీ. నేను చాలా చెప్పాను సన్ స్క్రీన్ లోషన్, అవే యూజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకు ట్యాన్ అనేది రాదు, అంటే మీ ఉన్న స్కిన్ కలర్ ఇంకా ట్యాన్ అయిపోకుండా ఉంటుంది. సో మీకు సన్ నుంచి ప్రొడక్షన్ అనేది ఉంటుంది అనమాట. నైట్ పూట సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా నేను చెప్పిన ఏదో ఒక ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని తర్వాత నేను చెప్పిన క్రీమ్స్ ఏదైనా అప్లై చేయండి. స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ నేను చెప్పాను, సీరం చెప్పాను, క్రీమ్ కూడా చెప్పాను ములేతి పౌడర్ తోటి. సో వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో అండ్ స్క్రీన్ లో. సో తప్పకుండా దీన్ని రెగ్యులర్ గా రిలీజియస్ గా ఒక 21 to 40 days యూజ్ చేయండి. ఒక్కసారి మీరు పౌడర్ చేసి యూజ్ చేయండి, మీకే తెలుస్తుంది మీ స్కిన్ కాంప్లెక్షన్ అనేది. తప్పకుండా తర్వాత మీరే కంటిన్యూ చేస్తారు. దీని తర్వాత నేను నెక్స్ట్ చెప్పేది ఏంటంటే స్క్రబ్ కమ్ ఫేస్ ప్యాక్ వీక్లీ వన్స్ వేసుకుంటే ఎలాంటి గ్లో వస్తుందో మీ ఫేస్ లో, అది నేను మీతో షేర్ చేయబోతాను అన్ని ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తోటి. సో తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. తర్వాత నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. 4 lakh సబ్స్క్రైబర్స్ కి ఇలాంటి జెన్యూన్ కంటెంట్ రీచ్ అయ్యేటట్టు చేయండి. So see you in next video with more health and beauty tips. Bye bye.